హాయ్ అండి. నేను మీ విజయ్. నేను నా మాట. ఇప్పటికే నలుగురు డబ్బులు కొట్టారండి. ఆ డబ్బులు కొట్టొద్దు దయచేసి. నేను చెప్పేదాకా నేను వీడియో పెడతాను మీకు. ఆ హనుమంతుల వారి వీడియో పెట్టిన తర్వాత ఆయన ఎన్ని ఫీట్లు ఉన్నాడు ఏంటి అనేది మీకు చూపించడం నా ధర్మము. బేల్దారులు కరీంనగర్ నుంచి కొంతమంది, వైజాగ్ నుంచి కొంతమంది, ఇక్కడ లోకల్గా కొంతమంది వస్తున్నారు. కొంచెం వాళ్ళు తక్కువే తీసుకుంటారు మన కాడ. అంటే కొంచెం తెలిసిన వాళ్ళ పర్సన్ కాబట్టి అంత, కానీ మనకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్, వాళ్ళ భోజనాలు అన్నీ మనమే చూసుకోవాలి. బయట ఊరు నుంచి వస్తున్నారు కదా, అందుకని నా హౌస్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. అన్నదానం పుణ్యం అంతా ఇంత కాదు. రోజుకు ఒక అతిథికి భోజనం పెడితే అంత పుణ్యం ఇంకోటి లేదు, అది నేను చేసుకుంటాను. దయచేసి ఇప్పుడైతే డబ్బులు కొట్టొద్దు. స్వామివారికి ముహూర్తం పెట్టి గుంటలు తీస్తాం. భూమి నుంచి గుంటలు తీసి రాడ్లు పద్దడానికి ఎంత హైట్ రాడ్లు కావాలో, వాటికి వెల్డర్ కావాలా ఏంటనేది, ఆ హైట్ సరిపోతుందా లేకపోతే ఇంకా జాయింట్లు కొట్టాలా అనేది మేము చూసుకొని మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. 2100 మినిమం అండి. ఎందుకంటే ఇది 1.5 lakhs వరకు అయ్యే అవకాశం ఉంది. నేను ఎస్టిమేషన్ వేస్తే రాడ్స్, సిమెంటు, కంకర, అదే చిప్స్, అవి సిమెంటు, ఇసుక, ఇంకా వర్కు, ప్లస్ ఏంటంటే పైన గొడికి పూత పోపించాలి. అట్లాగే స్వామివారికి పెయింటింగ్ వేయించాలి. ఆ పెయింటింగే ఒకే కలర్ వేయరు కదా, దగ్గర దగ్గర 5-6 రకాలు వేస్తారు. ఆయన పాదాలకి, ఆయన పంచకి, ఆయన గదకి, ఆయన ముఖానికి, ఆయన మూతికి, హస్తములకి, అభయహస్తానికి, ఇట్లాగా ఆయన వేసుకునే పై వస్త్రానికి రకరకాల కలర్స్ వేస్తారు. అవన్నీ మెన్షన్ చేసి చెప్తున్నాను నేను. ఉరామరిగ్గా 1.5 lakhs అవుతుంది. అట్లాగే ఇంకో ఏంటంటే ముందే కొట్టొద్దు దయచేసి ఎవరు. ఆల్రెడీ నలుగురు కొట్టారు. అవి నేను లిస్టులో రాసుకుంటాను. మీకు నేను ఆ వీడియో పెట్టిన తర్వాతే మీరు డబ్బులు కొట్టడం స్టార్ట్ చేయండి. కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ చేస్తే దాంట్లో పేరు ఉంటుంది. ఆ పేరు నేను మెన్షన్ చేసుకుంటాను. ఆ గుడి పూర్తయిన తర్వాత, గుడి ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. గుడి పూర్తయిన తర్వాత ఒక వీడియో పెట్టి చూపిస్తాను. ఆ రోజు వీలైతే మేము యజ్ఞం చేస్తాము, అక్కడ యజ్ఞం చేస్తాము. ఆ యజ్ఞం కూడా మీకు చూపిస్తాము. ఎవరో ఒకరిని పిలిపిస్తాము. ఇంకా బయటికి ఏదన్నా ఇబ్బంది అయితే రేకుల షెడ్ లాంటిది కూడా లాగుతాము. ఎందుకంటే అక్కడ భజనలు చేసేవాళ్ళు మంగళవారం పూట పాపం ఎండకు కూర్చోలాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంక దానికైతే నేను ఎట్లాగట్లా చేస్తానండి. నా ఇల్లు చూశారు కదా, అట్లాంటి రేకులు తీసుకొస్తాను. అడుగు వచ్చి 180 రూపీస్, 180 ఒక అడుగు. అది 12 feet ఉంటుంది. అదే తినేస్తుంది డబ్బులు. అట్లాంటివి ఒక 8-9 పడతాయి అవి. దానికి స్టీల్ రాడ్లు, వాటి బోల్ట్లు, నట్లు అవి దగ్గర దగ్గర నాకు తెలిసి ₹1,00,000 దాకా అవి అవ్వచ్చు. ఇవన్నీ మెన్షన్ చేసుకొని నేను మైండ్లో పెట్టుకున్నాను. పోనీ కూలీలు తగ్గించి ఇచ్చిన మన వాళ్ళకి ఎంత తగ్గుతాయి? ఒక 50,000 కూడా తగ్గవు. ఒక 10,000, 15,000, 20,000 లోపు తగ్గుతాయి. కానీ ఆ 15,000-20,000 ఇక్కడ భోజనం ఖర్చులు సరిపోతాయి. నా ఎస్టిమేషన్ అయితే అటు ఇటు కలిపి కొంచెం డిస్కౌంట్, దేవుడి కార్యం కాబట్టి కొంచెం మంది తగ్గించే తీసుకుంటారు కాబట్టి మొత్తం మీద నాకు తెలిసి ₹2,20,000 ఈజీగా అవుతుంది. ఆ రేకుల షెడ్ వేయాలనుకుంటే, లేదంటే 150 ఖచ్చితంగా అవుతుంది. అది చూడండి. నా సొంత డబ్బులు పర్సనల్గా ఒక 50 పెడతాను. లేదు మీ డబ్బులు సరిపోతే దేవుడి వరకు చేయించేస్తాను. నాది రేకులు వేయించేస్తాను. షెడ్డు ఆడ కూర్చోవడానికి అంత వాటర్ పాయింట్ ఉంది, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. మొన్న అన్నదానం చేశాను కదా 24,000 పెట్టి, ఆ గుడే. అది వీడియో ఉంది చూడండి. ఎన్ని రకాలతో ఆయనకి నైవేద్యం చేశాను. హనుమాన్ జయంతి రోజు ఆయనకే ఇది. ఆయన ఎండకు ఎండుతున్నాడు, వాన తడుస్తున్నాడు, మనమే ఉండలేము. భగవంతుడిని ఎలా ఉంచుతాము? ఆ చేసిన ఏదైనా కర్మఫలాలు ఏమన్నా ఉంటే ఆయన దగ్గర పోతాయి. ఆయనకు ఒక నీడ గూడు కల్పిస్తే ఆ పుణ్యఫలం అనేది మీకు, మీ బిడ్డలకి, ఆ గుడి ఉన్నంత కాలం మీ వంశం వృద్ధి చెందుతూనే ఉంటుంది. దినదినాభివృద్ధి. మీ కష్టాలు ఆయనే పోగొడతాడు. అందుకని చెప్తున్నాను. ఓకే అండి. అట్లాగే ఇప్పుడు ఒక 2-3 వీడియోలు నేను రివీల్ చేస్తాను. కామెంట్స్ అయితే పెట్టండి. లైక్ షూ, షేర్ షూ. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే, మనిషికి ప్రాణం ఇప్పుడు శరీరంలో లేదు, ఇక్కడ నడినెత్తిన వెంట్రుక భాగంలో ఉంది. ఎప్పుడు ఏ మనిషి చనిపోతాడో చెప్పలేమండి. ఎందుకంటే ఇది కలిధర్మం నడుస్తుంది. నేను చెప్పే కాలజ్ఞానం కూడా అదే. మీరు గమనించుకోండి.
వీలైనంత వరకు వేరే వాళ్ళకి షేర్లు చేయండి, లైకులు కొట్టండి. వీడియోని ఒక్కసారి కాకపోయినా 2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్లు చేయండి. మీ వల్ల ఇంకొకరికి మంచి జరిగితే ఆ పుణ్య ఫలం కూడా మీ ఖాతాలో పడిపోతుంది. సరేనా? ఉంటాను. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. తథాస్తు.